మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. అలాగనే ఆదివారం సోమవారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. నల్లటి పదార్థాలతో కూడుకున్నటువంటి వాటితో భోజనానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలు శత్రు సమస్యలు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. రెండవ స్థానంలో శుక్ర భగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం. ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన మీ యొక్క విజయానికి మరో మెట్టు అవుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో విశేషమైనటువంటి ఎర్రటి కూష్మాండ దీపాన్ని పూజ చేసి కాళభైరస్వామిని స్మరించి ధ్యానం చేసి దానం చేయడం లేదా ప్రవహించే నీటిలో వేయడం వలన యోగదాయకం.